చివరిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా నమ్ముకునే ప్రతి కార్యక్రమం చేస్తా ఉన్నాను పత్రికా మిత్రులు. ఇది మీరందరూ గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నాకు ఎంతో శక్తిని, బలాన్ని నాకు ముందు నేను నడుస్తూ ఉంటే వెనకాల మీరు అందరూ ఉన్నారు, ముందు కూడా కొంతమంది ఉన్నారనే పెరగాడనే నమ్మకంతోనే ప్రతి కార్యక్రమం భద్రాచలంలో నేను చేపట్టడం జరిగింది. అలాగే మీకు అందరికీ తెలుసు, మీ సీనియర్ పాత్రికేయ మిత్రులు శిష్యులు ఆనంద్ గారు ఉన్నప్పుడు ఎక్కడో కేరళలో వరదలు వస్తే ఇప్పుడు వచ్చినట్టు మన భద్రాచలం నుంచి సుమారు 25 లక్షల రూపాయలు డొనేషన్ వసూలు చేసి తీసుకెళ్లి డైరెక్ట్ గా మనం సీఎం గారికి అందజేయడం జరిగింది. ఆయన దగ్గర రెసిప్ట్ కూడా తీసుకుని మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే భద్రాచల ప్రజలు ఇచ్చిన ప్రతి రూపాయి చాలా పవిత్రమైందని ఆయనకి స్వయంగా నేను మనవి చేసి కూడా నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆ 2 ఏళ్ల క్రితం వరదలు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా సరే ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. దాని గురించి మనం ఎక్కువగా వివరించుకోవాల్సిన అవసరం లేదు. చాలా అసందర్భంగా భద్రాచలం తయారైంది. ఏ మూల చూసినా నీళ్ళే, ఎక్కడ చూసినా ఆక్రమణలే, తిండి లేక, ఇల్లు లేక, నీళ్ళు లేక అనేక ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఏదైనా మనం కూడా ఈ ఊళ్ళో ఉన్నాం కదా, మనందరం కూడా కలిసి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మీ యొక్క ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ముందుకు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరినీ 25 మంది, అందులో 1,60,000 రాకపోతే రాకపోవచ్చు, కానీ అందరూ మనతోనే కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి 2 సంవత్సరాల నుంచి చాలా వాటి మీద మాకు ఏదైనా కిట్స్ ఏదైనా ఇచ్చేయండి, లేకపోతే మా ఊరికి ఏదైనా చిన్న రూపులు కట్టండి, లేకపోతే ఎక్కడో పూర్వవారి నుంచో ఎక్కడి నుంచో మనకు బిజినెస్ జరుగుతుంది వాళ్ళకి ఇవ్వండి. భద్రాచలం కంటే చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి చాలా మంది ఎక్కువ చేయడం జరిగింది. కానీ కమిటీ సభ్యులందరూ ఆ రోజు ఎవరైతే ఈ డబ్బులు వసూలు చేయడానికి మనందరితో కలిసి ప్రయాణం చేశారో వాళ్ళందరూ ఏమన్నారంటే, ఏదైనా ఒక షెల్టర్ కట్టాలని మనం ఈ డబ్బులు వసూలు చేశాం కనుక ఎవరు ఏమనుకున్నా సరే, ఒక రోజు లేట్ అయినా సరే ఒక షెల్టర్ కడితే బాగుంటుంది, ఇది జీవితాంతం భద్రాచలంలో ఉన్నంతకాలం అది అలా చిరస్థాయిగా ఉంటుందని అందరూ చెప్పడం వల్ల నేను స్థల సేకరణ కోసం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గరికి, ఇటు గ్రామ పంచాయతీ కానీ, అటు సబ్ కలెక్టర్ గారు కానీ, ఇంకా పెద్ద ఆఫీసర్లు అందరి దగ్గరికి మేము కలవడం జరిగింది. ఎక్కడైనా మా స్థలం ఇవ్వండి, స్థలం ఇస్తే మేము చిన్న షెల్టర్ కట్టి మీకు అప్పచెప్తాం, మీ హ్యాండ్ లో ఉంచండి, ఎప్పుడైనా వరదలు వచ్చినా మిగతా కార్యక్రమాలు వచ్చినా అది ఉపయోగపడుతుందని మేము చాలా మందిని కలవడం జరిగింది. కానీ ఎక్కడ మనకి దానికి సంబంధించిన క్లియర్ పిక్చర్ ఎక్కడ రాలేదు. అది కాకుండా పెద్దలు గౌరవనీయులైన మన జగదీష్ గారు కూడా ఏం చెప్పారంటే, మాకు ఈ ఐఎఫ్స్ గుడి దగ్గర మీకు ప్లేస్ ఇస్తాను, కావాలంటే అక్కడ కట్టుకోండి అని కూడా ఆయన కూడా చెప్పారు. కానీ దాని మీద కూడా కొంచెం మనకి తృప్తిగా లేకపోవడం వల్ల దాన్ని మేము వదిలేసాం. అలాగే గోపాలకృష్ణ థియేటర్ ఎదుర గ్రామ పంచాయతీ రూములు ప్రాజెక్టులు ఉంటే అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పారు. అది కొంచెం మాకు ఇబ్బందిగా అనిపించింది. కమిటీ వాళ్ళందరికీ కట్టి అక్కడ దానికి ప్రశ్న చేసినా ఏముండదు అనేది, ఈ డబ్బులన్నీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అది కొంచెం పవిత్రంగా వాడదామని ఇలాగా చాలా ప్రయత్నాలు చేసాం. మేము అన్ని పనులున్నా, అందరికీ వ్యాపారాలు ఉన్నా సరే, బిజీగా ఉన్నా సరే ఇది చేస్తా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలు అయినా సరే నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు నా వయసులో నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఈ రోజు వరకు ఏం చేసినా మీరు అని మీరు ఎవరు అడగకుండా ఉన్నందుకు మీకు శిరస్సు వచ్చి నేను బాధావందనం చేస్తున్నాను. మీకు మా మీద ఉన్న గౌరవానికి, మా మీద ఉన్న నమ్మకానికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మేము ఏం చేస్తున్నామంటే, మేము గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన ఆంజనేయ స్వామి గుడికి పక్కనే 27,000 సెంట్లు ప్లేస్ ఉంది. అక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. అది కట్టి వాళ్ళకి అప్పు చెప్తాం. అది కట్టడం కూడా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కడదామని. అదేంటంటే, ఈ వరదలు వచ్చినప్పుడు 1000 మంది షెల్టర్ గా ఉండేటట్టు, అలాగే శ్రీరామం వచ్చినప్పుడు భక్తులు ఉండేటట్టు, ముక్కోటి వచ్చినప్పుడు భక్తులు ఉండేటట్టు, అలాగే నిన్న మొన్న మన సోదరులు కూడా చెప్పారు, మన ఎవరైతే భద్రాచల ప్రజలను ఆదుకోవడానికి వస్తారో గవర్నమెంట్ అఫీషియల్స్ అలాంటి వాళ్ళు ఉండటానికి, అలాగే లేని వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ పెళ్లిళ్ళు కానీ చేసుకోవడానికి, అలాగే ఏదైనా మెడికల్ క్యాంపులు పెట్టడానికి, మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి, ఎక్కువగా ట్రైనింగ్ కి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు అయితే, పెళ్లిళ్ళు అయితే
వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రాముల వారి భక్తులు కనుక వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దాన్ని నిర్మించాలనే సంకల్పంతో మేము నాడి మా దగ్గర ఉంది గుర్రం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది మీ అందరికీ కూడా ఈ రోజు మీకు చెప్పిన తర్వాతే 28వ తారీఖుని ముహూర్తం పెట్టాలని ముహూర్తం పెట్టి నిర్ణయించుకున్నాం. ముందుగా మీ ఆశీస్సులు పొంది మీరు సరే అంటే మేము ముందుకు పోతాం, లేదా డబ్బు ఎంత అయితే ఉందో అంత ఈ కలెక్టర్ గారికి హ్యాండిల్ చేసి ప్రశాంతంగా మేము ఉండడానికి నిర్ణయించుకొని ముందుగా మీ అనుమతి కోసం, మీ ఆశీస్సుల కోసం, మీ యొక్క అభిప్రాయం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం. మనం వసూలు చేసింది 36,90,000 రూపాయలు మనం రాసేది అందరూ. అందులో 2-3 లక్షల రూపాయలు మనకి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇంకా ఇవ్వాల్సి ఉంది. మేము కూడా అడగలేదు, ఎందుకంటే ఏమేమి మొదలు పెట్టుకున్నా మా డబ్బులు అంటే మాకే కొంచెం ఎంబ్రాసింగ్ గా ఉంది, మేము అడగలేదు. మిగతా 33 లక్షల రూపాయల చిల్లర భద్రంగా ఎనీ టైం మా దగ్గరే ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయి. ఈ 33 లక్షలు, ఈ 36 లక్షలు కాకుండా అవసరమైతే నిర్మాణానికి 4-5 లక్షల రూపాయలు నా కుటుంబం తరఫున నేను ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ భద్రాచల ప్రజల కోసం, ఇక్కడ ప్రేయస్ కోసం, ఈ ఊరిలో మనం ఉన్నందుకు ఏదో ఒక కార్యక్రమం చేయాలనే సదుద్దేశం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందుకని మీరు ఆశిస్తుంది మీ యొక్క అభిప్రాయాన్ని మేము పూర్తిగా గౌరవించి నాకు ఎడలే నమ్మకం ఆ రాముల వారి మీద ఎంత నమ్మకం ఉందో మీ మీద కూడా అంత నమ్మకం ఉంది. మీరు వెళ్ళండి, మేము వెనకాల ఉంటామని మీరు అందరూ ఒక మాట చెప్తే మేము అది భద్రాచలంలో ఎవరు గని విని ఎదుగుగా అందమైన కమ్యూనిటీలు కట్టి మళ్ళీ మిమ్మల్ని ప్రెసిడెంట్ గురించి మీకు చెప్తాను. కానీ మీరు మాకు నేడగా తోడుగా లేకపోతే మా శక్తి సరిపోదని ఈ సందర్భంగా మనం చేస్తూ అనేక మంది పెద్దలు మేము కలిసాము. ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అంటే చాలా మంది చెప్తారు, సాధ్యం ఏం సాధ్యం ఉన్నా మీరు ఎదుగుబండి ఇవ్వండి అంటే బాగోదు. సాధ్యం ముందుకు పోతా ఉంటే భద్రాచలంలో అనేక మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, కరుణామయులు ఉన్నారు, దయాత్రులు ఉన్నారు, కఠినమైన భక్తులు ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. అందరూ కూడా చిన్న చిన్న కార్యక్రమాలకే ఇస్తా ఉన్నారు, ఇలాంటి పెద్ద కార్యక్రమాలు పెట్టుకోవడం అందరూ దేవుడి పక్కన కడుతూ ఉన్నారు. అది ఆంజనేయ స్వామి కూడా పనిచేస్తుంది, ఆ గుడికి కూడా అభివృద్ధి చేస్తుంది. ఆ గుడి కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంది, వాస్తవంగా ఇబ్బందులు ఉంది. మీరు చెయ్యండి, మీరు చేస్తూ ఉంటే మీరు వెనకాల ఉంటామని చాలా మంది పెద్దలు మాకు చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ముందుకు పోవడానికి, ముందుకు ప్రయాణం చేయడానికి ఏదో ఒక శక్తి ఉండాలి. ఇలా వెనకాల చూస్తే ఎవరో లేకపోతే మాకు కూడా వయసు చూసింది, మేము కూడా అనేకమైన పనుల్లో వాటిలో ఉంటున్నాం, సరిగ్గా చేయలేకపోతే అందరిలో మనసు మా ఎవరికైనా మనసు కష్టపెట్టే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు మేము వెయిట్ చేసి స్థిరంగా అక్కడ ఎగబడి శక్తి తెలుస్తుంది. 28వ తారీఖు పొద్దున్న 8:18 మొత్తం కూడా నిర్ణయించి ముందు చెప్పింది ఏంటంటే మేము ఉన్నాం, మీరు ముందు ఉన్నట్టేనే పోతాం, లేదంటే ఇక్కడతో మేము ఆగుదామని కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ అనేకమైన ఇక్కడ మీడియా మిత్రులు, వాళ్ళ అధ్యక్షులు, సెక్రటరీలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్త్రీలు అందరూ వచ్చారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని 100కు 100 గౌరవించి అలా నేను ముందుకు పోవడానికి మీకు ఒకే మాట అందులో ఒక 70 మంది మాత్రమే ఊర్లో మనకు పంపించారు. ఓన్లీ 70%. 70% లో 5 వేలు ఇచ్చిన వాళ్ళు, 5 రోజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 50 రోజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువగా మనకి ఇచ్చింది ఏంటంటే 6 లక్షల రూపాయలు డాక్టర్లు అందరూ ఇచ్చారు. సాయంత్రం శ్రీనివాస తాలూకా వాళ్ళు అమెరికా నుంచి 2 లక్షలు ఇచ్చారు. అలాగే మన సోమశేఖర్ గారు వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు. అలాగే మన సురేష్ గారు నమ్మకం సురేష్ గారు వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు. మిగతా వాళ్ళు మన అబ్రహ్మ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈశ్వర్ గారు 90,000 రూపాయలు ఇచ్చారు. అలాగే చంద్ర డాక్టర్ కుమార్ గారు 50 రోజులు ఇచ్చారు. మా లారెన్స్ గారు 50,000 రూపాయలు. అలాగే మా ఫ్యామిలీ నుంచి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలాగ అనేక మంది బయట నుంచి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంటింటికి మేమందరం ఇంటింటికి సొంత ఖర్చులు పెట్టుకొని ఒక్క రూపాయలు ఖర్చు పెట్టుకున్న ఇంటింటికి తిరిగి వసూలు చేసింది 3 లక్షల రూపాయలు జరుగుతుంది. అది అదే రాజకీయ రికార్డు లేదు కాదు, మేము అందరూ ఇక్కడ లెక్క పెట్టి దాన్ని చూసి రాసి మేము దాన్ని అలా పెట్టడం జరిగింది. ఇందులో మీ అందరికీ తెలుసు, ఈ కమిటీలో ఉన్నవాళ్ళు కానీ నేను కానీ ఇలాంటి పవిత్రమైన డబ్బులు రాసింది కానీ
రకంగా కలుసుకుంటారనే మనసున వాచ కల్పన మా కుటుంబానికి అందరికీ ఏదైతే సందర్భంగా నేను మనగొట్టు ఈ భద్రతల కోసం భద్రతల ప్రజల కోసం మేమందరం కూడా ఏదో చేయాలనే దృఢ సంకల్పం అయితే మాకు మనస్ఫూర్తిగా ఉంది. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నాం ఈ కోవిడ్ వచ్చినట్టు ఎంతమంది ఉపయోగం కనీసం పిల్లలు ఉండాలంటే వనదాంట్లో కొంతవరకు చేయాలా. మనం కూడా చాలా మందికి చేసాం. అలాగే కార్యక్రమాలకు మీరు కూడా అప్పుడు చేతులు వాళ్ళలో ఉన్నానని అందరికి వెళ్దాం అనుకున్నాం, ప్రజలు చేద్దాం ఒక అభిప్రాయంతో మేము ఉన్నాం. అందుకని చిన్నగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మీరు ఒక కుటుంబ సభ్యులుగా, ఒక అన్నగా, తమ్ముడుగా, మీరు ఒక బాగా నాకు తోడుగా మా కమిటీకి మీరు ఉంటామని చెప్తే మేము ముందుకు పోతాం. అందరైన కమ్యూనిటీ హాల్ కట్టి మీకు మళ్ళీ ఇదే రీతిలో మేము మీకు ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని గౌరవించి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఫస్ట్ పాయింట్. రెండోది ఏమి ఇబ్బంది లేదు. ఈ డబ్బులు ఏం చేస్తామంటే ఎవరికి పంచడానికి దానికి కుదరదు కనుక మీ సమస్యలో 34 లక్షలు ఉన్నాయి, అవసరమైతే ఇంకో 4 లక్షలు వేసి నేను 40 లక్షల రూపాయలు రేపే కలెక్టర్ గారికి చెప్పించేసి దీనికి నమస్తే పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ గత 27 సంవత్సరాల నుంచి మీరందరూ నా మీద నా కుటుంబం మీద చూపించిన ఆప్యాయతలో అభిమానం నేను ఎప్పుడు జన్మలో మరుచుకున్నాను. మీకు ఎప్పుడు కూడా మా హృదయంలో, మా ఇంట్లో, మా ప్రాంతంలో నా దగ్గర మీకు ఎప్పుడు అదే గౌరవం, అదే ప్రత్యేకత ఉంటుందని సందర్భంగా అందజేస్తుంది. ఎక్కడైనా మా కానీ మా కమిటీ సభ్యులు కానీ ఎవరికైనా మనసు తప్పించే పరిస్థితి ఏదైనా జరిగినా, మనసు కష్టపెట్టి మాట్లాడినా మీరు పత్రికాలు కనుక మీరు చాలా విజ్ఞతతో ప్రవర్తిస్తారు కనుక చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా మీ సభ్యుడిగా, మీరు ఒకరుగా, మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆశీర్వదించి ఆ రాముడు ఆశిస్తులు మీ ఆశీస్సులు ఉంటే మేము ముందుకు పోతామని సందర్భంగా చేస్తూ ఇంతమంది ఇక్కడికి ఈ రోజు పొద్దున్న వచ్చి ఎంతమంది ఇక్కడ ఉండటం అంటే నాకు జీవితంలో ఏనాడో భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా అదృష్టంగా భావిస్తూ మరి ఎప్పుడు మీ వాడిగా ఉంటామని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మంచి కార్యక్రమం చెప్పినందుకు వీడియో తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భద్రాచలం ఇప్పుడు చేపట్టే మల్టీపర్పస్ హాల్ బిల్డింగ్ అది మెయింటెనెన్స్ రోజు చేస్తారు. ఎందుకంటే టెంపుల్స్ మెయింటెనెన్స్ ఇస్తే అది మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. తర్వాత అది పాడైపోయి ఈ దేనికి పనిచేయని పరిస్థితి ఉంది. టెంపుల్స్ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంది, ప్రైవేట్ హ్యాండ్లో ఉంది, చూస్తూ ఉండవు. సాయిబాబా టెంపుల్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, అది ఇంకో టెంపుల్ ఎంతో జీతాలకి వాళ్ళకే చూసుకుంటారు. కాబట్టి సరైన మెయింటెనెన్స్ అయితే టెంపుల్ ఎన్విరాన్మెంట్స్ కి హ్యాండ్ చేయకుండా మీరు మెయింటైన్ చేస్తారా, అది క్లారిటీ ఇవ్వండి కొంచెం. నెంబర్ 1 మీరు చేసే కార్యక్రమం అయితే అన్ని సెక్షన్లకి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదని నేను కూడా భావిస్తున్నాను. మా మీడియా మంత్రులు కూడా మీకు పూర్తి సహకారం అందిస్తారు. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమం పైసా కూడా వేస్ట్ చేయకుండా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు, పాపం మనల్ని రక్షించడానికి వస్తారు. వాళ్ళకి సొంతం లేదు. అంటే ఎన్డీఆర్ఎఫ్ ఉన్నప్పటికీ కూడా మనకు అది సేమ్ టైం ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఉండి వరద బాధితులు కూడా షెల్టర్ ఉండేలా నిర్మాణం చేస్తే బాగుంటుంది. ఆ దశలో మీరు పైన హాల్ కింద హాల్ వేస్తే, ప్లస్ ఇంకోటి కూడా ఆ మెయింటెనెన్స్ ఎంతో కొంత అమౌంట్ ఇది ఫంక్షన్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి మెయింటెనెన్స్ నామినల్ తీసుకొని అవి వరదలు వచ్చినప్పుడు ప్రజలు వరద బాధితులకు మీరు మీ దాని ద్వారా భోజనాలు పంపడం కానీ ఇవి కానీ చేస్తే అది శాశ్వతంగా మీ పేరు ఇదంటే ఒక వ్యవస్థగా రూపొందించడం. వ్యక్తి కాదు, వ్యవస్థ. శివబాబు భద్రాద్రి ఒక వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థ ద్వారా జరిగిపోయి ఏ కార్యక్రమం అంటే మీరు ఆర్థికంగా అది బలోపేతం అయితే, అంటే ఒక ఫంక్షన్ కానీ ఒక పెళ్లి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు నామినల్ తీసుకొని ఆ డబ్బులు పెట్టి భవిష్యత్తులో ఏ కార్యక్రమం అంటే ఫ్లడ్ విషయంలో వస్తే ఆ కార్యక్రమానికి మీరు ఖర్చు పెడితే మీకు అందరికీ చేసిన దానికి సహజంగా ఏర్పడుతుందని నా ఉద్దేశం. ఆ దశగా ప్రయత్నాలు చేస్తాను ఆశిస్తూ మీ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు ఇస్తుంది.